వెల్కమ్ టు ది లియో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలకలం రేపుతుంది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇంటెలిజెన్స్కి సంబంధించి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు అనే ఒక పోలీస్ అధికారిని అయితే తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ కూడా చేసినట్టుగా ఉంది. దీని మీద విచారణ సాగుతుంది. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ధారించుకుంది. దానికి సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఇది ఎవరి మెడకు చుట్టుకుంటుందో ప్రస్తుతానికైతే వెయిట్ చేయాలి. ఇక ఇదే అంశం వల్ల ఎప్పుడైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక పోలీస్ అధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా విచారణ ప్రారంభించిందో ఏపీ అధికారుల్లో ఒక్కసారిగా ఉలిక్కిపాటు వచ్చింది. అదేంటి తెలంగాణలో జరిగితే ఏపీలో ఎందుకు ఉలిక్కిపడ్డారని చెప్పి మీ అందరికీ అనుమానం రావచ్చు. మనం కూడా కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. ఏపీ రాజకీయాల్లో గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే రఘురామకృష్ణరాజు కానివ్వండి, వీరిద్దరూ కూడా వాళ్ళ పార్టీ నేతలే. వీరిద్దరూ ఏం చేశారు, మా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి బహిరంగ ఆరోపణలు కూడా చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పాడు. ఆయన ఒక సభలో ఆయన ఇంకా అప్పటికి పార్టీ కూడా మారలా. ఆయన మాట్లాడుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు, ఐపాక్కు చెందిన వ్యక్తులు, ఇంటెలిజెన్స్కి సంబంధించిన వ్యక్తులు ఆయన మీటింగులకి అటెండ్ అవుతూ ఆయన్ని ఫాలో అవుతుంటే ఆయన బహిరంగంగానే నిలదీశాడు. మీరు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నాకు తెలుసు, అందుకనే నేను టెలిగ్రామ్ ద్వారాను వాట్సాప్ ద్వారాను కాల్స్ మాట్లాడుతున్నాను, మీకు భయపడే 12 సిమ్ములు మార్చాను, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి కొన్ని సంచలన ఆరోపణలు చేశాడు. అప్పటికి ఇంకా వైసీపీ నుంచి ఆయన తెగదెంపులు చేసుకున్నప్పటికి బయటికి రాలా. తర్వాత రఘురామకృష్ణరాజు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. అయితే అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం కాబట్టి దాన్ని అప్పుడు పట్టించుకోలే. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ కూడా ఆరోపణ చేసింది నాడు కేసీఆర్ ప్రభుత్వం మీద. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయి అని చెప్పి బలమైన ఆరోపణలు చేస్తే అప్పుడు కొట్టిపడేశారు. కానీ ఏమైంది ఈరోజు అది అధికారుల మెడకు చుట్టుకుంది. ఇప్పుడు దొరికిన వ్యక్తి చాలా చిన్న వ్యక్తి. అసలు తిమింగళాలు వెనకమాలన్నాయి. ఇప్పుడు దొరికింది ఒక పిల్ల చేప లాంటిదే. అసలు తిమింగళాలు దీని వెనకున్నాయి. ఇప్పుడు డిఎస్పీ ప్రణీత్ రావుకి ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఆయనకి ఎవరో ఆదేశాలు ఇచ్చారు. సరే, పై అధికారులే ఆదేశాలు ఇచ్చి ఉండొచ్చు. మరి పై అధికారులకి ఆదేశాలు ఎవరిచ్చారు? రాజకీయ నేతలే కదా. లేకపోతే పోలీసు అధికారులకి ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం లేనే లేదు. అంటే రాజకీయ నేతల ఒత్తిడికి తలొగ్గి నాడు ఫోన్లు ట్యాప్ చేయడానికి సిద్ధపడ్డారు. ఎప్పుడైతే డిఎస్పీ ప్రణీత్ రావు దొరికాడో వెంటనే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కడ దొరికిపోతామని చెప్పి ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారులు కానివ్వండి, లేదా కొంతమంది నేతలు కానివ్వండి భయంతో బిక్కుబిక్కుమంటే గడిపే పరిస్థితి. ఒకవేళ ఈ అధికారులు కానీ పలానా వ్యక్తుల ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాప్ చేశాము అంటే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ నేతల మెడకు కూడా చుట్టుకుంటుంది. దాని వెనక కేసీఆర్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా, ఎవరున్నా సరే ఫలితం అయితే అనుభవించి తీరాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత తీవ్రమైన నేరం. ఒక వ్యక్తి ఫోన్ను, అందులోనూ ప్రముఖుల వ్యక్తి ఫోన్లను ట్యాప్ చేయటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దానికి అనేక అనుమతులు కావాలి. కానీ అలాంటి అనుమతులు ఏవీ లేకుండా అనధికారికంగా ట్యాప్ చేయటం వల్ల నాడు ప్రతిపక్షాల మూమెంట్స్ని కనిపెట్టడం కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన కుట్రది. గతంలో ఇదే కేసీఆర్ చంద్రబాబు నాయుడు భయపడి పారిపోయాడు ఓటుకు నోటు కేసులో అన్నాడు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ చంద్రబాబు నాయుడు మెరిసిన జుట్లో వెంట్రుకు కూడా బీగలేకపోయాడు. 10 ఏళ్ళ అధికారంలో ఉంది కేసీఆరే కదా. మరి చంద్రబాబు గారు 10 ఏళ్ల పాటు ఏపీలోనూ ఉన్నాడు, తెలంగాణలోనూ ఉన్నాడు ఆయన. మరి కేసీఆర్ ఏమైనా చేయగలిగాడంటే ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే అందులో ఆయన పాత్ర ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు గారి మీద విమర్శలు చేసిన కేసీఆరే ఈరోజు పీకల్లోది మునిగిపోయే పరిస్థితి. మరి రేపు ఏపీ అధికారుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చర్చ అదే. రేపు ఏపీ అధికారుల చర్చ ఏంటంటే ఇది ఇంకా చిన్నదై ఉండొచ్చు, ఏపీలో రేపు పెద్దది కాబోతుంది. చంద్రబాబు గారి ఫోన్తో సహా, ప్రతిపక్షాల ఫోన్తో సహా సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వారి కదలికలను పసిగట్టే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేసింది అనేది ప్రధానమైన బలమైన ఆరోపణ. మరి రేపు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏపీలో ప్రభుత్వం మారటం అనేది 100కు 200% ఖాయం. మరి మారిన తర్వాత అధికారులు దొరకకుండా పోతారా? తప్పించుకోగలుగుతారా? ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి నుంచి తప్పించుకోగలిగారా? లేదు కదా. రేపు అలాగే ప్రభుత్వాలు మారిన తర్వాత టీడీపీ జనసేన ప్రభుత్వం నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. పైగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా బీజేపీ కూడా ఇప్పుడు ఆ కూటమిలో కలిసింది కాబట్టి కేంద్ర స్థాయిలో కూడా తప్పించుకునే పరిస్థితి అసలే లేదు. కొంతమంది అధికారులు ఏదైనా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకోవచ్చు అని అనుకుని ఉండొచ్చు. బట్ ఇప్పుడు కేంద్రం కూడా వాళ్ళతోనే ఉంది కాబట్టి, బీజేపీ కూడా వాళ్ళతో కలిసే ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా తప్పించుకోలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజకీయ నేతల ఒత్తిడికి తలొగ్గి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో వాళ్ళ మెడకు అతిపెద్ద ఉచ్చు బిగసబోతుంది. ఇప్పుడు పోలీసు వర్గాల్లో కానివ్వండి, ఉన్నతాధికారుల్లో కానివ్వండి ఇదే ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే రేపు
ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో జరిగిందే రేపు ఏపీలో కూడా జరగకపోతుంది. ఖచ్చితంగా ఇక్కడంటే చిన్న చిన్న అధికారులతో పోతే పోవచ్చు, కానీ ఏపీలో మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద పెద్ద తలకాయలకు చుట్టుకుంటుంది. అనేక మంది ఐపీఎస్ అధికారులు కూడా ఈ ఉచ్చులో చిక్కుకోబోతున్నారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి, ఎవరైతే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చంద్రబాబు గారి ఫోన్తో పాటు అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, సొంత పార్టీ నేతలు కానివ్వండి, వీరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయో, రేపు తీగలాగితే ఖచ్చితంగా డొంకంతా గొల్లుద్ది. అప్పుడు ఏంటి మా పరిస్థితి? ఆల్రెడీ కొంతమంది అధికారులు నిట్టూర్పు వ్యక్తం చేస్తున్నారంటే ఇక అయిపోయింది మా జీవితం, ఇక మా సర్వీస్ అయిపోయినట్టే, మా పేరు ప్రఖ్యాతలన్నీ గంగలో కలిసినట్టే, ప్రభుత్వం మాత్రం ఖాయంగా కనపడుతుంది. ఖాయం అయితే మా బ్రతుకు బస్టాండే. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి అధికారులు, అలాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎవరైతే ముందుగా ఈ అనుమతులు ఇచ్చారో, ఎవరైతే ట్యాప్ చేయమని చెప్పారో, వాళ్ళంతా కూడా ఒక రకమైన తీవ్ర నిరాశ నిస్పృహలోకి ఆల్రెడీ వెళ్ళిపోయారు. తెలంగాణలో ఎప్పుడైతే ఒక అధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ జరిగిందో, అది ఏపీలో ప్రకంపనలు పుట్టించింది. జరిగింది తెలంగాణలోనైనా, అంతకంటే ఎక్కువ ప్రకంపనలు ఎక్కడ పుట్టాయి అంటే ఏపీలో పుట్టాయి. ఎందుకు పుట్టాయి అంటే ఏపీలో కూడా ట్యాపింగ్ జరిగింది కాబట్టి. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది ఇక్కడ చూడండి, పోలీసుల్లో ట్యాపింగ్ పరేషాన్. ఎందుకు? అధికార పార్టీకి ట్యాపింగ్ సేవ చేసిన తెలంగాణ డిఎస్పీపై సర్వత్రా చర్చ. ఏపీలో తమ పరిస్థితి ఏమిటోనన్న గుబులు. తేడా వస్తే జైలుకేననే ఆందోళనలో సీనియర్లు. ఇప్పటికే కోటంరెడ్డి రఘురామ ఉదంతాలతో పోలీసు శాఖపై ట్యాపింగ్ అనుమానాలు. టీడీపీ జనసేనతో బీజేపీ జట్టు కట్టడంతో ప్రభుత్వం మారితే ఇబ్బందులు తప్పవని వారి భయం. తెలంగాణలో ఎప్పుడైతే డిఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావు అనే ఒక అధికారిని సస్పెండ్ చేశారో, ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అది ఏపీలో కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఇక్కడ అధికారులతో పోతుందంటే లేదు, ఖచ్చితంగా రాజకీయ నేతల మెడకు కూడా చుట్టుకోవచ్చు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకు ఐఏఎస్ శ్రీలక్ష్మి బలి కాలేదా? అలాగే ఇప్పుడు కొంతమంది రాజకీయ నేతలు చేసిన పాపాలకు అధికారులు మళ్ళీ బలి అవుతున్నారు. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న ఏ ఒక్కరూ కూడా బాగుపడినట్లు చరిత్రలోనే లేదు. ఆయన నమ్ముకున్న ఎల్వి సుబ్రహ్మణ్యానికి ఏ గతి పట్టిందో, ఆయన నమ్ముకున్న గౌతమ్ సవాంగ్కి ఏ గతి పట్టిందో, ఆయన నమ్ముకున్న పివి రమేష్ ఏ గతి పట్టిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా అదే అధికారులందరూ కూడా భయపడటానికి అదే మరొక శ్రీలక్ష్మిలాగా మన పరిస్థితి అయిపోతుందా, రేపు అరెస్ట్ అవుతామా, మన క్రెడిబిలిటీ అంతా ఏమవ్వాలి అని ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులందరూ కూడా ఒక రకంగా భయపడే పరిస్థితి. కారణం ఏంటంటే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత వదిలిపెట్టవు. నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఆ రెడ్ బుక్లో పేర్లు చేశామో, ఎవరైతే ఈ రకమైన దుశ్చర్యలకు పాల్పడ్డారో, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో, వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదని నారా లోకేష్ ఆల్రెడీ హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులందరూ కూడా ఉలిక్కిపాటుకు గురయ్యే పరిస్థితి. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణ గత సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిపక్ష నేతలు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరగడంపై విచారణ ఊపందుకుంది. దీన్ని నిర్ధారించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిఎస్పీ ప్రణీత్ రావును సస్పెండ్ చేసింది. అయితే ఈ వ్యవహారం ఏపీలో కూడా కలకలం రేపింది. ముఖ్యంగా రాష్ట్ర పోలీసులు ఫోన్ ట్యాపింగ్ అంటేనే వణిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. గత 5 ఏళ్లుగా అధికార పార్టీ పెద్దల ఒత్తిడికి తలొగ్గి ట్యాపింగ్ సహా చాలా చేస్తున్నామని, రేపు ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని అంతర్గతంగా ఆందోళన చెందుతున్నారు. అయిందేది అయిపోయింది, వారం రోజుల్లో ఎన్నికలు కూడా రానుంది, బీజేపీ మద్దతుతో ప్రతిపక్షం ముందుకు వెళుతుంది, లేనిపోని ఇబ్బందులు మనకెందుకు అంటూ ప్రైవేటు సంభాషణలో పోలీసులు మాట్లాడుకునే పరిస్థితి. సరే, ఇప్పటివరకు అయిపోయిందేది అయిపోయింది, కానీ ఇక నుంచి అయినా జగన్మోహన్ రెడ్డికి సహకరించడం మానేద్దాం. ఇక నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ట్యాపింగ్ అంటే ఇప్పుడు ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ మూమెంట్స్ కనిపెట్టడం కోసం ట్యాపింగ్ చేయమంటే చేయమనొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మనం ట్యాపింగ్ చేయటం మానేద్దామని చెప్పి పోలీసుల్లో కూడా అంతర్గతంగా వారికి వారు మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకంటే పోలీసులకు తెలుసు వాళ్ళు ట్యాపింగ్ చేయటం అనేది ఎంత తీవ్రమైన నేరం అనేది ట్యాపింగ్ చేసిన వాళ్ళకి తెలుస్తూ, రేపటి రోజున దొరికితే దానికి పడే శిక్షలేంటి, ఎన్ని రోజులు జైల్లో ఉండాలి, వారి భవిష్యత్తు ఏమవుతుంది అనే విషయాలు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి తప్పని పరిస్థితుల్లో ట్యాపింగ్కు పాల్పడి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళంతా కూడా భయపడే పరిస్థితి. ఏది ఏమైనా తెలంగాణలో ట్యాపింగ్ ఎలా అయితే బట్టబయలైందో, రేపు జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కూడా అలాగే బట్టబయలు కాబోతుంది. ప్రభుత్వం మారిన వెంటనే ఈ ట్యాపింగ్ పైన విచారణ చేసి దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇదే వైసీపీ నేతల్లో కానివ్వండి, అటు పోలీస్ అధికారుల్లో కానివ్వండి తీవ్ర గుబులను అయితే రేపుతుంది.